బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం. కార్తీక పురాణం 25వ అధ్యాయంలోకి వచ్చాం. అంబరీషోపాఖ్యానం చెప్పుకుంటున్నాం మనం. ఈ బ్రాహ్మణులందరినీ ఈయన అడిగాడు, ఏం చేయాలి అని అడుగుతుంటే న్యాయంగా విచారించి ఇలా చెప్తున్నారు. ఓ అంబరీష్ మహారాజా, నీకు ఇప్పుడు రెండు పక్కల నుంచి కంఠపాశ రజ్జు ప్రాప్తమైంది. ఇది నీ పూర్వ పాతకం వలననే సంభవించింది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము. పారణను ఆపితిమా హరిభక్తికి లోపము కలుగును, పారణ చేయించితిమా దూర్వాసుడు శాపమిచ్చును. కనుక ఎట్లయినను నీకు కీడు రాక తప్పదు. అందువలన దేనికి నీవు ఒప్పుకుందువో ఆలోచించుకుని నీవే నిశ్చయించుకోనుము. డిసైడ్ ఆన్ యువర్ ఓన్ అంటున్నారు. సొంతంగా నిశ్చయించుకో. భూసురులు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయాన్ని ఇట్లా చెప్పాడు. ఏం చెప్పాడు? ఓ భూసురులారా, విష్ణు భక్తిని విడిచుట కంటే భూసుర శాపము కొంత మంచిది. భగవంతుడిని విడిచిపెట్టడం కంటే శాపాన్ని స్వీకరిస్తాను నేను. దైవాన్ని మాత్రం విడవలేదండి. ఇప్పుడు లోకం ఎట్లా అయిందండి? దైవాన్ని మార్చేసుకుంటాం మనం. అస్సలు చేయకూడని పనే అది. ప్రపంచాన్ని వదిలేసినా పర్వాలా, దైవాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. నేను ఇప్పుడు కొంచెం జలం చేత పారణ చేయుదును. ఈ జలపానము భక్షణ మగును, అది భక్షణ మగునని చెప్పి ఉన్నారు కాబట్టి ఇక్కడ శృత్యర్థ బోధక ప్రమాణం కాబట్టి జలపారణం చేత ద్వాదశి అతిక్రమణ దోషం రాదు, విప్రతి తిరస్కారము లేదు. ఇలా చేస్తే దూర్వాసుడు శపించడు, నా జన్మాంతర పాతకం కూడా నశిస్తుంది అని చెప్పి రాజు ఎట్లా నిశ్చయం చేదంటే, జలం తీసుకుంటే తీసుకున్నట్టు అవుతుంది కానీ తిన్నట్టు కాదు, తిననట్టు కాదు, తీసుకున్నట్టు అంతే. జలము చేత పారణ చేసెను. ఇంతలో దూర్వాస మహాముని వచ్చి అతి కోపంతో నేత్రములతో దహించేవాడిలాగా అంబరీష మహారాజును చూసి చెవులకు వినశక్యము గాని కఠినతరమైన వాక్యాన్ని ఇట్లా పలికాడట. ఆయన వచ్చేసాడు, ఈ నీళ్ళు తాగాడు, ఆయన వచ్చాడు. ఓ రాజా, అతిథినిగా వచ్చినటువంటి నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగకారిణి అయిన దుర్బుద్ధితోటి నువ్వు ద్వాదశీ పారణమును చేసితివి. స్నానమాచరించక భుజించువాడు మలభోజియగును, ఇతరులకు పెట్టక తానొక్కడే భుజించినవాడు పాపభోజి అవుతాడు. అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించిన వాడు వాడికంటే అధముడు, వాడు అశుద్ధములో ఉండేటువంటి పురుగు వలె మలాసి అవుతాడు. ఆత్మార్థము వంట చేసుకున్నవాడు పాపాన్ని భుజిస్తాడు. అతిథి కోసం వండించి తానే భుజించినవాడు పాపముల పరంపరని భుజించినవాడగును. అగ్నిపక్వమైనది కానీ పక్వము కానిది కానీ పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ పాలు కానీ అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతమైనటువంటి అతిథిని నన్ను వదిలి దుష్టబుద్ధి కలవాడవై అన్నప్రతినిధిని చేసినావు. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడవు కాగలవు? ఓరి మందుడా, ఎప్పుడైనా నువ్వు బ్రాహ్మణులను తిరస్కారం చేయవచ్చునా? నీకు హరి దైవం ఎట్లగును? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు ఇంకొకడు లేడు. అనగా నీవు బ్రాహ్మణుడైన నన్ను వదలి భుజించదు గనక నీవు బ్రాహ్మణ తిరస్కారివైనావు. బ్రాహ్మణ తిరస్కారము చేతనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడవైతివి. ఓ రాజా, ఇప్పుడు నన్ను తిరస్కరించటం ఎట్లా ఉందంటే, నీ మదం చేత నీ పురోహితుని తిరస్కరించినట్లే. నువ్వు ఆయన తిరస్కరిస్తే ఎట్లాగో నన్ను తిరస్కరించినా అంతే. నీవు ధర్మాత్ముడవని పేరు పెట్టుకొని ధర్మ మార్గములను నశింపచేయుచున్నావు. ఓరి పాపాత్ముడా, ఈ భూమి యందు పుణ్యాత్ముల పాలిట నీవెట్లా ప్రాప్తమయ్యావు? భూమి అంతా పుణ్యాత్ములతో ఉంటే నువ్వు పాపాత్ముడవైన నువ్వెట్లా రాజు అయ్యావు? నువ్వెట్లా చక్రవర్తి సార్వభౌముడు కదా అయినా ఎందుకయ్యావు అని అడుగుతున్నాడు. అనగా నీవు రాజువు గనక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవస్తారు, నీవు దుర్మార్గుడివి గనక వాళ్ళని బాధిస్తావు, కాబట్టి నీవు ధర్మ కంటకుడు అవుతావు. దూర్వాసుడు ఇట్లా గట్టిగా ఆయన అరిచి కేకలు పెడుతుంటే అంబరీషుడు భయపడి నమస్కారం చేసి పాదాలు పట్టుకుంటున్నాడట. పట్టుకుని ఇలా ప్రసన్నుని చేసుకోవడానికి ఇట్లా ప్రార్థించాడయ్యా, నేను పాపుడను, పాపకర్ముడను, పాప మానసుడిని కూడా. నేను శరణు వేడుతున్నాను, నన్ను రక్షించు అన్నాడు. నేను ధర్మ మార్గం తెలియక పాపమనే పంకిలంలో పడి బురదలో పడి దుఃఖిస్తున్నాను. నిన్ను శరణు వేడుతున్నాను, నన్ను రక్షించు. నేను క్షత్రియుణ్ణి, జ్ఞానం లేక పాపాలను చేశాను. నీవు బ్రాహ్మణుడవు, శాంతి స్వరూపుడవు కాబట్టి నన్ను రక్షించు. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉంటారు. మీ వంటి మహాబుద్ధిమంతులు కృపావంతులై మా వంటి పాప సముద్ర మగ్నులను ఉద్ధరించాలి. నేను పాపమే చేశాను, నన్ను రక్షించు. నువ్వు బ్రాహ్మణుడివి కదా. ఇట్లు పాదాల మీద పడి పరిపరి విధాలుగా ప్రార్థిస్తున్నటువంటి రాజును కఠినుడైన
దూర్వాసుడు అత్యంత కఠినత్వాన్ని వహించి తన ఎడమ కాలితో తన్ని దూరముగా పోయి నిల్చుండి మిక్కిలి కోపంతో శాపం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఇట్లా అన్నాడు, ఓ రాజా, నేను దయగలవాడనే కానీ నాకు శాంతి లేదు. శాంత స్వభావమునకు ఆయలమైతిని కనుకనే దూర్వాసుడు శాంతి లేనివాడని తెలుసు. ఎందుకంటే ఆలయం నేను అతి కోపిని కాబట్టే నాకు దూర్వాసుడు అన్న పేరుంది. శాంత స్వభావానికి ఆలయం అయ్యాను కనుకే దూర్వాసుడు శాంతి లేనివాడని తెలుసుకో. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులగుదురు. నేను కోపితుడునైన నేని కోపం తెప్పించిన వాడికి కఠినమైన శాపం ఇవ్వక శాంతించేవాడని కాను అని ఇట్లా పలికి అంబరీషుని ఉద్దేశించి ఇట్లా శపించాడట. ఏమన్నాడు, నేను శాస్త్రార్థవేదిని గనక జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసితివని గర్వంతో, అంటే ముందే నేను పారణ చేశాను బ్రాహ్మణి కంటే ముందు అనే గర్వంతో ఉన్నావు కాబట్టి నీకు ఈ 10 జన్మలు వస్తాయి అని చెప్పి 10 జన్మలందు గర్వము పొందదగింది ఒక్కటి కూడా లేదు కనుక గర్వించిన వాడికి గర్వభంగకరాలైన 10 జన్మల్ని ఇస్తున్నానని భావం. ఇట్లా ఏమన్నాడు, నువ్వు మత్స్యాని వైపోవు, కూర్మాని వైపోవు, వరాహాని వైపోవు, వామనుడి వైపోవు, వికృతముఖుడి వైపోవు, బ్రాహ్మణ అతి క్రూరుడైన బ్రాహ్మణుడివికా, జ్ఞానసూర్యుడైన క్షత్రియుడివికా, దయాసూనుడైన బ్రాహ్మణుడివికా నువ్వు అని ఇన్ని మాటలు, నువ్వు అదైపో అని శపించేశాడు. ఎన్ని రకాల స్వరూపాలు పొందమనో శపించాడు. ఇట్లా 10 శాపాలను ఇచ్చింది. నన్ను అవమానపరిచిన వాడికి ఇంకా శాపం ఇవ్వాలని అనిపించిందట. ఆయన చాలేదు, ఎన్ని ఇచ్చి నువ్వు చాపై పుట్టు, కూర్మానివై పుట్టు, వరాహానివై పుట్టు, వామనుడి వైపో, వికృతముఖం కలిగిన వాడి వైపో, తర్వాత క్రూరుడైన బ్రాహ్మణుడి వైపో, జ్ఞానసూర్యుడైన క్షత్రియుడి వైపో, అంటే ఇవన్నీ జన్మలు వరస, ఆ వరస ప్రకారం చెప్తున్నాడు అనమాట. దయాశూన్యుడైన బ్రాహ్మణుల వైపో అని ఇలాగా ఎన్నో శాపాలు నోటికొచ్చినవన్నీ అనేసి ఇంకా 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 ఏదో అనేద్దాం అనుకున్నాడనమాట. అని నోరు తెరిచే లోపల ఈ అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును భక్తి ప్రియుడును, అంటే భక్త ప్రియుడును శరణాగత వత్సలుడు అయినటువంటి హరి తన భక్తుని కాపాడే తలంపుతోటి బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలనన్న తలంపుతోటి దూర్వాసుడిచ్చినటువంటి 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నటువంటి బ్రాహ్మణుని అతిక్రమముతోటి తగిన శిక్ష విధించవలనని తలంచి చక్రాయుధాన్ని ఆదేశించాడు. తర్వాత అంతలో ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశిస్తూ జ్వాలలతో మండుచుండగా నోరు తెరుచుకొని దూర్వాసుని పైకి వచ్చింది. దానిని చూసినటువంటి దూర్వాసుడు భయమంది ప్రాణములను రక్షించుకునే తలంపుతోటి పరిగెత్తాను. చక్రము మండుతున్న జ్వాలలతోటి ముని వెంటపడింది. ముని భూమి అంతయు తిరిగెను. దూర్వాసుడు చక్రము చేత భూచక్రమంతా తిరిగింపబడ్డాడు. చక్రభయము చేత ఎవడును మునిని రక్షించేవాడే లేకపోయాను. ఇంద్రాది దిక్పాలులను, వశిష్ఠాది మునీశ్వరులను, బ్రహ్మాది దేవతలను వారందరూ కూడా దూర్వాసుని రక్షింపలేని వారైన. ఇట్లా తపస్సు చేసుకుంటూ కూర్చునేటువంటి మునీశ్వరునకు అతి కోపము చేత బుద్ధి చెరుచుకొని హరిభక్తునికి అవమానం చేయటం వలన సంకటము తటస్థించను. ప్రాణ సంకటం, ఈయన పారిపోయాడు, అక్కడికి ఇక్కడికి పరిగెత్తాడు. ఎక్కడికి పరిగెత్తినా అతనికి రక్షణ లభించలేదు. జ్వాలలతోటి మండుతున్నటువంటి 1000 పళ్ళు కలిగిన సుదర్శన చక్రము హరిభక్తుణ్ణి రక్షించే తలంపుతోటి హరిచేత ఆజ్ఞాపింపబడి దూర్వాసుని వెంట పరిగెత్తింది అనమాట. ఆయన పరిగెత్తాడు, చక్రం కూడా పరిగెత్తింది. దీంతో ఈరోజు 25వ అధ్యాయం పూర్తయిందండి. ఏ విధంగా చక్రస్వామి నుంచి దూర్వాసుడు రక్షింపబడ్డాడో రేపు ఉదయం 26వ రోజు పారాయణలో తెలుసుకుందాము. నమస్కారం.